హోమియోపతి మెడిసిన్స్ బేసికలీ ఎప్పుడు రీసెర్చ్ చేసిండ్రు కదా శామ్యూల్ హ్యానిమన్. ఆయన ఒక మెడిసిన్ జస్ట్ ఇప్పుడు ఒక రోగి ఉండే, ఆయనకు మలేరియా ఉన్నది, మలేరియా సిమ్టమ్స్ అన్నీ ఉన్నది. సింపుల్గా ఒక ప్లాంట్ ఎక్స్ట్రాక్షన్ సింకూనా బార్క్ అని ఉంటుంది, మన చైనా రోజ్ అని చెప్పొచ్చు. ఆ మెడిసిన్స్ ఎక్స్ట్రాక్షన్ తీసుకున్న వల్ల ఈ మలేరియా వెళ్ళిపోతుంది. సో ఈ మెడిసిన్స్ హోమియోపతి మెడిసిన్స్ అన్ని ఏజ్లో, అడల్ట్లో, చిన్న పిల్లల్లో, ప్రెగ్నెంట్ లేడీలో, లేడీస్లో, ఎల్డర్లీ పర్సన్స్లో అందరిలో ఆల్రెడీ ఇచ్చి వాళ్ళకి ఏమేమి సిమ్టమ్స్ వస్తాయి అవన్నీ నోట్ చేసినవి ఉన్నాయి డీటెయిల్గా. దానికి కేస్ టేకింగ్ తీసుకున్నప్పుడు ఈ మెడిసిన్స్ జో ఆల్రెడీ ప్రూవ్డ్ ఉన్నాయి, అన్ని పర్సన్స్ మీద మెడిసిన్స్ ఇచ్చి ఆ సిమ్టమ్స్ ఏమేమి దొరుకుతాయో ఆ మెడిసిన్స్ తీసుకున్న తర్వాత అవన్నీ నోట్ చేసినవి ఉన్నాయి. సో మన దగ్గర ఎప్పుడు పేషెంట్లు ఎవరు వస్తారు వాళ్ళు కూడా తన ప్రాబ్లమ్స్ చెప్తారు, సర్టన్ ప్రాబ్లమ్స్ చెప్తారు. హోమియోపతి కేసులో ఎప్పుడు డాక్టర్ స్పీక్ చేయడు, ఓన్లీ పేషెంట్ స్పీక్ చేస్తాడు. పేషెంట్ తన ప్రాబ్లమ్స్ ఎప్పుడు చెప్తాడు కదా, చెప్తూ ఆయన మెంటల్ ప్రాబ్లమ్స్ కూడా చెప్తాడు. నాకు దీనివల్ల ఇలాగ అయింది, ఎవరో నాకు ఇలాగా చెప్పారు, ఆ తర్వాత నుంచి నాకు ఇలాగ అనిపిస్తుంది. సో ఈ మెంటల్ స్ట్రెస్ జో ఉంటుంది, మేబీ హీఈస్ ఇన్సల్టెడ్, హీఈస్ ఫీలింగ్ ఇన్సల్టెడ్ కావచ్చు. సమ్ టైమ్స్ సమ్ పర్సన్ ఫీల్స్ వెరీ టూ మచ్ యాంగర్, అది ఎక్స్ప్రెస్ చేయలేకున్నా అది సప్రెస్ అవుతుంటుంది. ఆ సప్రెషనే కానీ ఇలాంటి ఫీలింగ్స్ జో ఉంటాయి కదా, ఇవి మనకు వ్యాధులని డెవలప్ చేస్తాయి మన బాడీలో. సో ఇట్లా ఇవి ఈ స్ట్రెస్కి అప్పుడు మెంటల్ సిమ్టమ్స్ కూడాను మేము హ్యానిమన్ నోట్ చేసిండే. సో ఇవిటికి పేషెంట్ వచ్చిన సిమ్టమ్స్ కూడా నరేట్ చేస్తాడు, నాకు ఇలాగా అయ్యిండే. నేను అప్పుడు నా యాంగర్ ఎక్స్ప్రెస్ చేయలేకపోయినా, ఎందుకంటే ఆమె నాకన్నా చాలా సీనియర్ ఉండదు, లేదా ఆమె లేడీస్ ఉంది, పోనీ వాడు పాప ఉన్నాడు, చిన్న బాబు ఉన్నాడు, అలాగా అని సప్రెస్ చేస్తూ ఉన్నందుకు ఆ ఎక్స్ప్రెషన్స్ మ్యాచ్ చేస్తాం. ఈ మెడిసిన్కి, మా దగ్గర ఉన్న మెడిసిన్కి ఆయన చెప్పిన సిమ్టమ్స్ మా క్లినిక్లో వచ్చినప్పుడు ఆయన మాకు చెప్తాడు కదా సిమ్టమ్స్, ఇవి మ్యాచ్ చేసి ఎప్పుడు మనం మెడిసిన్స్ ఇస్తాం కదా, క్యూర్ టేక్స్ ప్లేస్, పర్మనెంట్ క్యూర్ టేక్స్ ప్లేస్. ప్లస్ ఎప్పుడు ఆయన రోగిలో ఏదైనా ప్రాబ్లమ్, ఏదే సిమ్టమ్స్ అనుకో, పెయిన్ చెప్పారు కదా మీరు, పెయిన్ ఉన్నదంటే కూడా పెయిన్ నుంచి కూడా వాళ్ళది నేచర్ స్వభావంలో కూడాను చేంజెస్ వస్తాయి. ఒకరొకరికి చాలా కోపం వస్తుంది, ఒకరొకరికి శాంతిగా పడుకొని ఉంటారు, ఎవరికి డిస్టర్బ్ చేయకుండా, అసలు చెప్పరు కూడాను నాకేం ప్రాబ్లం అవుతుంది. సో ఇలాగా పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ ఉంటారు. ఈ స్వభావం మనకు ప్రాబ్లం ఉన్నప్పుడు జో స్వభావంలో చేంజెస్ వస్తాయి కదా, ఇది ఆయనది న్యాచురల్ స్వభావం కాదు, మూల్ స్వభావం కాదు. మా హోమియోపతి మెడిసిన్ ఇచ్చిన తర్వాత ఈ మూల్ స్వభావం కూడాను రిటర్న్ వస్తుంది. అంటే ముందు కోపము రాకుండే ఇప్పుడు చాలా కోపము వస్తుంది, ఇప్పుడు చాలా హైపర్ యాక్టివ్ అయిండు, లేదా ఇరిటేబుల్ అయిండు, చాలా ఇరిటేబిలిటీ జో వస్తుంది కదా. ఇవన్నీ కొన్ని వ్యాధుల వల్ల, కొన్ని సఫరింగ్ వల్ల, ఎంత టైం ఉంటుంది సఫరింగ్, దాన్ని బట్టి చేంజెస్ అవుతుంటాయి. ఇవన్నీ మా హోమియో మెడిసిన్స్లో ఆల్రెడీ 17th సెంచరీలో హ్యానిమన్ ప్రూవ్ చేసి రాసి ఉన్నాయి. సో ఇదే మా స్టడీలో, మా ఎక్స్పీరియన్స్ బట్టి మేము ఎప్పుడు మెడిసిన్స్ ఇస్తాం కదా, పర్మనెంట్ క్యూర్ కూడా అవుతుంది, ప్లస్ ఆ పర్సన్ ఒరిజినల్ స్టేట్కి వస్తాడు. అంటే కోపం నేచర్ అది టోటల్గా అది కూడా క్యూర్ అవుతుంది.